అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలం నాందర్పూర్ గ్రామంలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, వాస్తవానికి స్థానిక ఎలక్షన్లు జరుగుతుండటంతో అందులో ముఖ్యంగా ఈ సర్పంచ్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, సర్పంచ్కు ఎవరు నిలబడుతున్నారు అనే అంశాన్ని మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి మనతో ఉన్నారు. తన యొక్క చరిత్రను, తన యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని మనం తీసుకుందాం. అందులో తన పేరు వచ్చేసి మాసని వెంకటయ్య. ఇక్కడ వచ్చేసి మహిళకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఉంది. మరి తన భార్యను, తన యొక్క విధి నిర్వహణలో ఏ విధంగా ఉండబోతున్నాడు అనే అంశాన్ని మనం తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సార్, నా పేరు మాసని వెంకటయ్య. ఓకే, ఇప్పుడు ఇక్కడ లేడీ ఉంది కదా? అవునన్నా. ఇప్పుడు ఎవరిని నిలబెడుతున్నారు మీ తరపున? బీఆర్ఎస్ పార్టీ నుంచి మా భార్య నిలబెట్టినాము. మీ భార్య పేరు? ఆమె అంజలమ్మ. ఓకే. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఓకే. నిన్నటిదాకా నామినేషన్లు ప్రక్రియ అయిపోయింది. ఓకే. ఇంకా ప్రచారం ప్రారంభంలో ఉన్నాము. అంటే ఇప్పుడు రంగానికి సిద్ధమైన అన్నట్లు. అంటే స్కూట్నీ కంప్లీటెడా? కంప్లీట్ అన్న. అంటే అది సక్సెస్సేనా? సక్సెస్. ఓకే, రైట్. అన్ని వార్డు మెంబర్లు కానీ మేము కానీ అంత సక్సెస్. అంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. మాకున్న సమాచారం ఏముందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రూలింగ్ పార్టీ. ఇక్కడ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ తరపున మీరు నిలబడతారు. మరి వాళ్ళతోటి తట్టుకునే కెపాసిటీ ఉందా? 100% తట్టుకుంటామన్నా. ఎందుకు తట్టుకోలేము? ఇక్కడ కొడంగల్లో జరుగుతున్న ఎన్నికలు, ఇది ప్రథమంగా చెప్పాల్సింది ఏంటంటే గత ఎన్నికలు, అన్ని ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. ఇవి చాలా భిన్నమైన ఎన్నికలు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇలాకాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ఇంతకుముందు ఎక్కడన్నా కుప్పమో, పులివెందులనో, అక్కడ గజ్వేల్, సిరిసిల్లలో జరిగినాయి. ఈ ప్రజలు కొత్తగా చూస్తున్నారు ఈ ఎన్నికలు. కాకపోతే ఎన్నికలపైన ప్రజలకు అవగాహన ఉన్నది. 100% తట్టుకుంటాము, నిలబడతాము, గెలుస్తాం మేము. ప్రజలు మా వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ విఫలమైన అనేది పబ్లిక్ చెప్తా ఉన్నారు, అడుగునా చెప్తా ఉన్నారు బయటికి వెళ్తే. కాబట్టి అది కలిసి వస్తుంది. గతంలో టీఆర్ఎస్ పాలనలో సర్పంచ్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఊర్లో అనేక కార్యక్రమాలు చేసినాం. అంతకు ముందు తీసుకుంటే ఊరు చాలా బ్యాక్వర్డ్ ఏరియా. కాబట్టి అవన్నీ ఆ గత సర్పంచ్ చేసిన పనులు కావచ్చు, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, వ్యక్తిగతంగా మా కుటుంబం పైన కూడా ఎంతో కొంత అభిమానం ఉంది ప్రజల లోపల. అంటే వ్యక్తిగతంగా మీ కుటుంబం మీద ఉందంటున్నారు కదా, మరి మీరేం చేశారు అసలు? మేము ఏం చేయలేదు సార్. మా పెద్ద మనుషులు ఒక వార్డు నెంబర్ కూడా కాలేదు ఇప్పుడు. కాకపోతే ఊరు ప్రజలతోటి అందరితోటి మమేకమై జీవించినటువంటి నేపథ్యం మాది. ధనం లేదు మా దగ్గర, డబ్బులు లేవు. ఉన్న పేదరికంలో అయినా సరే ప్రతి ఒక్కరితోటి కలిసిపోయినటువంటి తత్వం మా పెద్ద మనుషులది. చిన్న పెద్ద పంచాయతీలలో మా వాళ్ళు కూడా ఉండేది, మా పెద్ద మనుషులు కూడా. అట్లా మేము కూడా గత ఒక దాదాపు 5-10 ఏళ్ల నుంచి సొసైటీలో చాలా బయట అక్కడిక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజా సంఘాల్లో ఉన్నాం. ఈ ఊరిలో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఒక 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ఉన్నాము. ఈ 4 సంవత్సరాల లోపల కూడా నా వ్యక్తిత్వం కూడా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది గ్రామంలో. ప్రథమంగా ఏం చెప్పాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, ప్రజల లోపల నమ్మకం ఉన్నది, మా పైన కూడా విశ్వాసం ఉన్నది. సొసైటీలో అనేక సందర్భాల్లో సమాజంలో జరుగుతున్న అనేక అవాంతరాలు కావచ్చు, అవరోధాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా మా గలాన్ని వినిపిస్తూ ఉంటాం. ఇది సమాజం అందరికీ తెలుసు. అది కూడా మా ఊర్లో ఉన్నటువంటి యువత గమనిస్తున్నారు. మేమేం చేస్తున్నాము, మా నడక ఎక్కడ ఉన్నది, మా దిశ ఏ వైపు ఉన్నదని చెప్పి యువత బాగా ఆకర్షిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారు, నిలబెడతారు. మా అవసరం ఉన్నది, ఈ గ్రామీణ ప్రజలకు మా అవసరం ఉన్నదనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే టోటల్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయండి? 8 వార్డ్స్ ఉన్నాయి సార్. మొత్తం ఓటర్లు ఎంత? 1200 చిల్లర ఉంటారు. 1200. అంటే మీరు ఎంత రావచ్చు అని అంచనా వేసుకుంటున్నారు? మేము 800 క్రాస్ అవుతాయి సార్. మీ ఒక్కరికి? అంటే మీ పార్టీకి మాత్రమే వస్తాయి. టీఆర్ఎస్ పార్టీకి 800 ఓట్స్ వస్తాయి. అయితే ఇందులో యువకులతోటి మీరు ఎట్లా ఉంటారు? యువకులతోటి, పెద్ద మనుషులతోటి నా నేపథ్యము పార్టీలకు అతీతంగా, అందరితోటి కలివిడిగా ఉండేటటువంటి మనస్తత్వం నాది. ఎవరు చదువుకున్నటువంటి పిల్లలు కనబడుతున్నా, లేకపోతే మా కుటుంబ నేపథ్యంలో అందరూ కలుస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఎప్పుడు మాట్లాడిన కూడా ఒక మోటివేషనల్ విధంగానే మాట్లాడుతుంటాం. కాబట్టి ఈ గ్రామ ప్రజలకి ఏం కావాల్సిందంటే కొత్త తరం నాయకత్వం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సార్. ఇది ఒరిజినల్.
గత 30-40 సంవత్సరాల నుంచి పెద్ద మనుషుల రాజకీయాలు నడిచినాయి, చూసిర్రు. వారి ద్వారా ఏమేమి లబ్ధి పొందాలో అవన్నీ పొందిన గ్రామ ప్రజలు. కాకపోతే ఎప్పటికీ ఒకటి తిండి తినలేరు అన్నట్టుగా కొత్త తరం నాయకత్వం కోసం వేడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం మాకు కలిసి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. నేనేమంటున్నానంటే భవిష్యత్తు ప్రణాళిక, ఒకవేళ మీరే సర్పంచ్ అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? అన్న, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయి? ప్రధానంగా మీకు తెలిసిందే, కొత్తవి. ఏ సమస్య ఉన్నా ప్రజలకి అండదండగా నిలబడతాము. ఈ గ్రామంలో కొన్ని కొత్త కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి, అవి చేస్తాం. మాకు తెలుసు, ఒక ప్రణాళిక ఉంది కానీ చెప్పేటట్లు లేదు. ఇప్పుడు ప్రణాళిక ఉంది, చెప్తాం, సందర్భానుసారంగా అవి కూడా చెప్తాం. కానీ పకడ్బందీ ప్రణాళిక మాత్రం ఉంది. మొత్తానికి మీరు చివరిగా ఓటర్లకు కానీ మీ గ్రామస్తులకు కానీ అంటే అడిగే విధానం చివరిలో మీరు చెప్పండి, ఓట్లు వేయమని. ఏం చేస్తున్నాము? ఒక్కసారి దళిత యువకుడికి అవకాశం వచ్చింది. అందులో మా మేడం కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. నేను కూడా ఎంఏ పీజీ మాది తెలుగు. వివిధ పాఠశాలల్లో కూడా పనిచేసినాము. ఈ గ్రామ ప్రజలపై అయినా మాకు పూర్తిగా పట్టు ఉంది, గ్రామ సమస్యలపైన పట్టు ఉంది. ప్రతి ఒక్కరి సైకాలజీ మాకు అర్థమైంది సార్. మాకు ప్రతి ఒక్కరి సైకాలజీ అవసరమైంది. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మాట్లాడితే అర్థమవుతుంది వాళ్ళ అనేది నాకు తెలుసు. వాళ్ళ సమస్యలు ఏమున్నాయని కూడా తెలుసు. ఈ ఊర్లో ఎప్పుడున్నా కూడా మేము ఊర్లో ఉండేటోళ్ళమే, మేము ఎక్కడో సిటీలో అక్కడ ఉండేది కాదు, ఊర్లోనే ఉన్నాం. కాబట్టి ఊర్లో ప్రతి ఒక్క గల్లీలో ఏముందనేది మాకు తెలుసు. ప్రతి ఒక్కరి సమస్యలు ఏమున్నాయని కూడా ఇప్పటికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ సమస్య ఎవరికి ఏముందనే తెలుసు మాకు. కాబట్టి ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్నది, ప్రజలకు దగ్గరలో ఉన్నాం మేము చాలా. ఓకే, వీళ్ళు ఓట్లు వేయాలంటే మీరు అడిగే విధానం. గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం చెప్తా ఉన్నాం మీ S3 టీవీ తరపున. నా పేరు మాసని వెంకటయ్య, మా భార్య అంజిలమ్మ. ఈ గ్రామ సర్పంచ్గా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాలే అనేటటువంటి ఆలోచనలో ఉన్నాము. ప్రజలు కనుక నాందర్పూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే, మా వైపు నిలబడితే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చడంతో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి తిరుగుతాము, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనుల్లో పాల్గొంటాము. గ్రామ అభివృద్ధి మా అంతిమ ధ్యేయం తప్ప ఇక్కడ రాజకీయంగా వ్యక్తిగత లబ్ధి కోసం మాత్రం ఏ కోణంలో ఆలోచించట్లేదు. గ్రామ సమస్యలు తీరాలి, కొత్త యువత బయటికి రావాలి. ఆ యువత బయటికి రావాలంటే వాళ్ళకి మాలాంటి వాళ్ళు అయితేనే రేపటి యువతకి అవకాశాలు ఉంటాయి. ఆ యువత గొంతు వినిపించాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ గ్రామ ప్రజలు, యువత అందరూ మరొకసారి ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ S3 టీవీ తరపున ఆశిస్తున్నాం.